డిసెంబర్ 13వ తేదీన నిర్వహించే మెగా లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని 3వ అదనపు జిల్లా జడ్జి మండల లీగల్ సెల్ అధ్యక్షుడు అమ్మన్నరాజా, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి తంగమణి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం స్థానిక కోర్టు హాల్లో న్యాయవాదులు, బ్యాంక్, ఇన్సూరెన్స్ కంపెనీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జీలు మాట్లాడుతూ రాజీ కాదగిన క్రిమినల్ కేసులతో పాటు వాహన ప్రమాదాలు, చెక్ బౌన్స్, కుటుంబ తగాదాల వంటి వివిధ రకాల కేసులు లోక్ అదాలత్ నందు పరిష్కరించుకోవడం సులభ మార్గం అన్నారు. లోక్ అదాలత్ లో వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కరించడానికి న్యాయవాదులు, కక్షిదారులను ప్రోత్సహించాలని కోరారు. రాజీయే రాజమార్గమని వారన్నారు. క్షణికావేశంలో చేసిన తప్పుల వల్ల కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం, కాలాన్ని వృధా చేసుకోకుండా కక్షిదారులు రాజీ మార్గాన్ని ఎంచుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హుసేన్ బాషా, సుబ్బరాయుడు, ఏజీపీ బాల గుర్రెడ్డి, వెంకటేశ్వర్లు, మనోహర్ రెడ్డి, విజయశేఖర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, గౌరీశంకర్, రాజగోపాల్ రెడ్డి, ద్వారకానాథ్, తిరుపతి, తిమ్మారెడ్డి, బ్యాంక్, ఇన్సూరెన్స్ అధికారులు, లోక్ అదాలత్ సిబ్బంది, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రేపు రాబోయే మెగా లోక్ అదాలత్ 13వ తారీఖు, రేపు అంటే ఇన్ ది సెన్స్ డిసెంబర్ 13న మెగా లోక్ అదాలత్ జరుగుతుంది. దానిలో రాజీ పట్టదగ్గ, క్రిమినల్ అయితే రాజీ పట్టదగ్గ కేసులు, సివిల్ అయితే ఏ రకమైనటువంటి కేసులైనా కూడా రాజీ చేయడం జరుగుతుంది. కాబట్టి కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిగా కోరుతున్నాము. రాజీ అనేది రాజమార్గం. కోర్టులో సంవత్సరాల తరబడి పెండింగ్ ఉన్నటువంటి సమస్యని ఒక్కరోజుతో పరిష్కరించుకునే అవకాశం ఈ లోక్ అదాలత్ ద్వారా ఉంది. అదేవిధంగా క్రిమినల్ కేసులు అయితే క్షణికావేశంలో చేసినటువంటి తప్పుని, చట్ట వ్యతిరేక కార్యక్రమాన్ని మళ్ళీ సరిదిద్దుకునే అవకాశం చట్టం మళ్ళీ మనకు అవకాశం ఇచ్చింది. కాబట్టి సివిల్, క్రిమినల్, మోటార్ యాక్సిడెంట్ ట్రిబ్యునల్స్ ఉన్న కేసులు, బ్యాంకులో ఉన్న పెండింగ్లు, ఎల్సిటీ ఏరియర్స్ కానీ మిగతా అన్నీ కూడా ఏ సివిల్ లిటిగేషన్ అనేది ప్రతిదీ కూడా ఈ లోక్ అదాలత్లో రాజీ ద్వారా ఈ యొక్క సమస్యని పరిష్కరించుకోవచ్చు. కాబట్టి మా సీనియర్ సివిల్ జడ్జి గారు చెప్పిన విధంగా ఈ పాత్రికేయులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా పబ్లిక్లో దీన్ని తీసుకెళ్తే, దీని యొక్క ఆవశ్యకత, ఇంపార్టెన్స్ పబ్లిక్లోకి వెళ్తే వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారు. ఈరోజు ముఖ్యంగా ఈ నంద్యాల బార్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ కూడా మీటింగ్ మేము మా ఆఫీసర్ అందరం కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాంక్ అఫీషియల్స్ వచ్చినారు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు వచ్చినారు. వీళ్ళందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మా తరఫున, మా జిల్లా తరఫున అందరూ కూడా కక్షిదారులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసి ఈ డిసెంబర్ 13వ తారీఖున జరిగేటువంటి మెగా లోక్ అదాలత్ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాం.